దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. అబ్రాహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా, ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కేదారు, అగ్బయేలు, మిష్బాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా. యెతూరు, నాపీషు, కెదెమా వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రాహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా, జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యోక్షాను కుమారులు షేబా, దెదాను. మిద్యాను కుమారులు ఎయీఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇజ్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమరు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహాతు, జెరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, షోబాలు, సిద్యోను, ఆనా, దిషోను, ఎసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సహోదరి. షోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షేపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బోను, ఇత్రాను, కెరాను. ఏసారు కుమారులు బిల్దాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను.